మాజీ మావోయిస్టు దేవ్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ అంతిమ లక్ష్యం సుదీర్ఘంగా ఉందన్న ఆయన పోరాటాలు రూపాన్ని మార్చుకుని కొనసాగుతాయని స్పష్టం చేశారు. లీగల్ ఫ్రేమ్లో పోరాటం కొనసాగుతుందన్న దేవ్జీ ఉద్యమంలో జయాపజయాలు సహజమన్నారు. తమ పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ అన్న దేవ్జీ జల్ జంగల్ జమీన్ విజయం కూడా తమ పోరాట ఫలితమేనన్నారు. ప్రజలకు దోపిడీ పీడనలు ఉన్నంతకాలం తమ పోరాటం ఉంటుందని, పేదల గుండెలో తమ పార్టీ ఎప్పటికీ ఉంటుందంటున్న దేవ్జీతో ఫేస్ టు ఫేస్. దశాబ్దాల పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రబంధ విముక్తి కోసం అని చెప్పి అడవిబాట పట్టినటువంటి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ప్రస్తుతం నాకు అందుబాటులో ఉన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అని చెప్పి అడవిబాట పట్టారు. ఆ సిద్ధాంతం ఎంతవరకు నెరవేరింది? ఆ ఆశయం నెరవేరే పరిస్థితి కనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఈ 4.5 దశాబ్దాల 5 దశాబ్దాల పాటు మేము చేసినటువంటి దాంట్లో చాలానే సాధించినాము. అంతిమ లక్ష్యం మాత్రం సుదూర లక్ష్యంగానే ఉంది. ఇదేదో వైఫల్యంగానో, మీ ప్రశ్నలోనే ఏదో వైఫల్యం దాగుందేమో అనుకున్నట్టు ఉంది. కానీ ఉద్యమాల్లో ఉత్థాన పతనాలు ఉంటాయి, గెలుపోవటంలు ఉంటాయి. అట్లయిందనంటే ఈ స్థితి వచ్చినంత మాత్రాన మా సిద్ధాంత ప్రాసంగికత లేదు అనేది కాదు. సిద్ధాంతం యూనివర్సల్ కాబట్టి దానికి ప్రాధాన్యత ఉంది. మా లైన్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాము. కాబట్టి ప్రజల దోపిడీ పీడనలు ఉన్నంత కాలం మా సిద్ధాంతానికి, మా పోరాటానికి ప్రాసంగికత ఉంటుంది. తాడిత పీడిత ప్రజల కోసం ఖచ్చితంగా పోరాటం జరిగింది. ఆ పోరాటం కొనసాగుతుంది, ఇంకా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపిన పరిస్థితుల్లో ఆ పోరాటం కొనసాగే అవకాశం ఉందా? పోరాటం రూపాన్ని మార్చుకొని కొనసాగుతుంది. ఎట్లాంటి రూపంలో పోతుంది? లీగల్ ఫ్రేమ్వర్క్లు అంటున్నాం కదా, లీగల్ ఫ్రేమ్వర్క్లు పనిచేస్తామని చెప్పినాం. ఆయుధాలు పట్టినటువంటి మీరు ఎంతవరకు మీరు లక్ష్యాన్ని సాధించిన అనుకోవచ్చు? పేద ప్రజలకు కావచ్చు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుగా ఆ లక్ష్యాలన్నీ నెరవేరాయి. అసలు అదే ఆయుధాన్ని పట్టుకొని చేసేంతకాలం చేసినాము. భూస్వామ్యాన్ని బద్దలు కొట్టడానికి ఇది నేను చెప్పుడు కాదు, ప్రజలు చెప్తారు. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ జవాబు చెప్పుకున్నారు. పార్టీ కనుక లేకున్నట్టయితే భూస్వామ్యాన్ని బద్దలు కొట్టకుంటే, పార్టీ లేకుంటే భూస్వామ్యం దెబ్బ తినకపోయేది. ఇప్పుడు తెలంగాణను సెపరేట్ రాష్ట్రం కూడా సాధించడానికి మా పోరాటమే. అక్కడ జల్ జంగల్ జమీన్ అధికారం సాధించడానికి కూడా మా పోరాటమే. జంతన సర్కారు, ఇట్లా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఈ 5-10 నిమిషాల విజయాలను చెప్పలేదు. పీపుల్స్ వార్ నక్సలైట్ అప్పుడు ఉన్నప్పుడు ప్రజాదరణ పొందింది, ఎక్కువ ప్రజల మద్దతు ఇచ్చింది, ఎక్కువ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీగా మారిన తర్వాత చాలా కారణాలు ఉండవచ్చు, చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మావోయిస్ట్ పార్టీ ఎందుకు బలోపేతం కాలేదంటే ఏం చెప్తారు? దానికి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది 2004లో. 14 వరకు మా ఉద్యమం అడ్వాన్స్లోనే ఉంది. కేవలం మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత ఏదో విజయాలు సాధించలేదని కాదు. అయితే 2012లో గడ్డు స్థితిలోకి వెళ్ళిపోయిందని మేము సమీక్షించుకున్నాము. తర్వాత గడ్డు స్థితిని అధిగమించడానికి సకాలంలో సరైనటువంటి రాజకీయ ఎత్తుగడలు చేపట్టడంలో ఆలస్యమైంది అనేది. దాన్ని ఏంటంటే యుద్ధం, ఖగారు యుద్ధం, ఈ రెండు కలగలిసి ఈ స్థితి వచ్చింది. అంటే రాజకీయ నిర్ణయాలు అంటే పార్టీలో అంతర్గత విభేదాలు ఒక కారణంగా చెప్పుకోవచ్చా? నేతల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, అందులో ఉన్న క్యాస్ట్ ఫీలింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా విధాలుగా చర్చ జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చా? కాదు, అంటే పార్టీలో క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండేవి ఎప్పుడు కూడా. క్యాస్ట్ ఫీలింగ్స్ కారణం కాదు. నేను చెప్పేది గడ్డు స్థితిని అధిగమించడానికి అన్ని సెక్షన్లను, పట్టణ, మైదాన, అడవి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, విద్యార్థులు, మేధావులు, యువకులు, నిరుద్యోగులు, మహిళలు అందరినీ కూడగట్టడానికి తగిన ప్రోగ్రాం, ఒక వర్గ పోరాట కార్యక్రమం, మారిన పరిస్థితికి తగిన కార్యక్రమం, ప్రజల సంసిద్ధతకు తగిన పోరాట రూపాలు. ఆయుధం పట్టుకోవడానికి సిద్ధపడరు, కానీ వేరే రకంగా పోరాడతారు కదా. ఆ సంసిద్ధతకు తగిన పోరాట రూపాలు ఇవ్వడంలో వెనుకబడిపోయినాము అనేది. అట్లా దానికి అభిప్రాయ భేదాలు కాదు. ఈ వెనుకబడిపోయినామని అందరు ఉమ్మడి నిర్ణయమే. అంటే 2004 చర్చలు అనేది మావోయిస్ట్ పార్టీకి కోలుకొని దెబ్బగానే చూడవచ్చా? కాదు. అది అట్లా ఎన్నుకుంటారని కూడా అప్పుడే జరిగిన చర్చల తర్వాతనే చాలా మంది అగ్ర నాయకులంతా కూడా అది వేరు. దాని తర్వాతనే మరి మావోయిస్ట్ పార్టీ ఏర్పడి ముందుకైంది కదా. 2004 నుండి 14 భారత విప్లవం పురోగమించిన కాలం అంటున్నాం కదా. నేటి తరం అంతా కూడా ఎందుకు మావోయిస్ట్ పార్టీ, మావోయిస్ట్ భావజాలం వైపు ఆకర్షితులు కాలేకపోతున్నారు? అంటే ఇప్పుడు పైకి చూడడానికి ఆకర్షితులు కాకపోతుంటారని పైకి కనిపించేది. కానీ తెలంగాణ సమాజం యొక్క ప్రతి నిరుద్యోగ యువకుని గుండెల్లో, భూమి లేని పేద రైతు గుండెల్లో, అవమానాలకు గురవుతున్నటువంటి దళిత ఆదివాసులలో ఇప్పటికీ మావోయిస్టులు, మావోయిజము వాళ్ళ గుండెల్లో ఉంది. రాజ్యానికి తుపాకీ లొంగిపోయిందా? ఆపరేషన్ ఖగారుకు మావోయిస్ట్ పార్టీ దెబ్బతీసింది అనుకోవచ్చా? ఖగారే పై చేయి సాధించింది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు లొంగిపోవడం అనేది ఉండదండి, జయాపజయాలు ఉంటాయి. బలాధిక్యత ఉన్నప్పుడు, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేసినప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయి, జయాపజయాలు ఉంటాయి. లొంగిపోవడం అనేది కాదు.
అది జయాపతి మీరు మాజీ మావోయిస్టా ఏంటి అసలు? అంటే మా పార్టీని లీగల్ పార్టీగా గుర్తించాలనే డిమాండ్ పెట్టినాం కదా, అందులోనే ఉంది దానికి జవాబు. అర్థం చేసుకుంటే మంచిది. గుర్తిస్తాయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి అనుకుంటారు? ఎందుకంటే మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపారు, డిమాండ్ పెడుతున్నారు, అవకాశం వస్తుంది అనుకుంటున్నారు. అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి, గుర్తించాల్సింది ఉంటుంది. చట్టబద్ధంగా కనుక ప్రభుత్వాలు పనిచేయదలుచుకుంటే చట్టబద్ధ పాలన ప్రకారం మా జరిగే పాలన చట్టబద్ధ పాలన అన్నప్పుడు యూఏపీఏ కింద నిషేధించేదానికి అవకాశమే లేనప్పుడు, మా యాక్టివిటీ లేనప్పుడు ఎందుకు నిషేధం కొనసాగుతుంది? అడవిబాట పట్టారు, పోరాటం చేశారు, జనజీవన శ్రమంతిలోకి వచ్చారు. రాజకీయంగా ఏమైనా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా మంది కూడా లొంగుబాటు పడుతున్నారు. వాళ్ళంతా ఒక వేదిక ద్వారా చైతన్యవంతపరచాలనుకున్నారా? రాజకీయ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు మీరు అడిగే రాజకీయం అనే దానికి మేము జవాబు చెప్పుకున్నాము. మేమేదో మళ్ళీ తిరిగి ఎన్నికలలో పాల్గొనాలనేటువంటిది మా పథకం కాదు. అంటే ఎమ్మెల్యేనో ఎంపీ మంత్రి కావడం అనేది మా ప్లాన్ కాదు. అట్లా ఇప్పుడు కూడా బ్యాలెట్ను వ్యతిరేకిస్తున్నారు మీరు. అంటే వేరే అండి, ఇప్పుడు అది వేరే. ఇప్పుడు బ్యాలెట్ అనేటువంటిది అది వేరే చర్చ. మేము లీగల్ పద్ధతుల్లో పనిచేస్తాము అని అన్నాం కదా, అది సరిపోతుంది. మొత్తానికైతే న్యాయమైన పద్ధతిలోనే తమ పందా కొనసాగుతుంది, పోరాటం అదే రకంగా కొనసాగుతుందని దేవ్జీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కోరుట్ల.